హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడబోతుండేది మనకందరికీ తెలిసిన కామన్ ఇష్యూ అండ్ టాపిక్ దట్ ఈస్ అది డౌరీ. ఒకప్పటి సమాజంలో కన్యాశుల్కం అనేది చాలా ట్రెండ్‌గా నడిచేది. అది కాస్త మన పొలిటికల్ లీడర్స్ వల్ల లేకపోతే మన ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల అది కాస్త అడుగట్టేసింది. ఇప్పుడు స్టార్ట్ అవుతాండేదనేది మరొకటి అది డౌరీ. ఇక్కడ అబ్బాయిల్ని మాత్రమే బ్లేమ్ చేయడానికి లేదు. డౌరీ అనే విషయంలో అమ్మాయిల్ని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే మనకున్న హ్మ్. గవర్నమెంట్ లాస్‌ని ఉపయోగించుకొని అమ్మాయిలు కూడా చాలా వరకు ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. కాదని చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ జెన్యూన్‌గా రీచ్ అవ్వాల్సిన కేసెస్‌లో మాత్రము చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు ద ఫైనల్ థింగ్ ఈస్ లైక్ ఎక్కడ పోతున్నాం మనం? ఎటువంటి కేసెస్‌లో వెళ్తున్నాం? ఒక అమ్మాయిని కొనుక్కునే స్టేజ్ డబ్బులిచ్చి కొనుక్కునే స్టేజ్‌ని అరికడితే, ఇప్పుడు కాస్త డబ్బులిచ్చి ఒక అమ్మాయి తన ప్రాణాల్ని తనే తీసుకునే స్టేజ్‌కి చేరిందా? నా వల్ల కాదు వీళ్ళతో కాపురం చేయను అని ఒక అమ్మాయి పుట్టింటికొస్తే, మా పరువేమవుతుందో అనే ఉద్దేశంతో ఫోర్స్ చేసి, ప్రెషర్ చేసి, ఆ అబ్బాయిల దగ్గరికి మళ్ళా పంపించి, వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితికి తెస్తున్నది ఎవరిది తప్పు? ఆ తల్లిదండ్రులది తప్పా? లేదా డబ్బు కోసమే అమ్మాయిల్ని సాకడానికో, సాకలేకపోవడానికో డబ్బు కోసమే పెళ్లిళ్లు చేసుకొని, ఆ డబ్బు కోసమే ఆ అమ్మాయిల్ని పీడించుకు తినే అబ్బాయిలది తప్పా? లేదా సంపాదించగల శక్తి ఉండి, జాబ్ చేస్తా ఉండి, చదువుకొని, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన తెచ్చుకొని, వేరే సొల్యూషన్స్ లేక సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన తెచ్చుకుంటున్న అమ్మాయిలది తప్పా? ఎవరిది తప్పిక్కడ? అమ్మాయిల కన్నా తల్లిదండ్రులదా? ఆ అమ్మాయిని కట్టుకున్నవాందా? లేదా ఆ అమ్మాయిదేనా? సమాజంలో ఎట్లున్నారంటే అబ్బాయిలు, నేనెందుకు కట్నం తీసుకోకూడదు? నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి ఇంజినీరింగో, డాక్టరో లేదా ఏదో ప్రొఫెషన్ చేయించారు. సో, నేను డబ్బు తీసుకుంటాను. అమ్మాయి దగ్గర కట్నం ఎందుకు నేను ఆ అమ్మాయిని సాకాలా? నాకేం పట్టింది? అనే ఆలోచనతో చాలా మంది అబ్బాయిలున్నారు. అమ్మాయిలెలా ఉన్నారంటే, కట్నం అనే పదానికి చాలా వరకు నేనింత కట్నం ఇస్తే నాకు అమెరికా మొగుడు దొరుకుతాడు. లేకపోతే ఇంగెక్కడో పని చేసేవాడు, బాగా డబ్బు సంపాదించేవాడు దొరుకుతాడు. సో, నేను ఇంగక్కడికి పోతే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఆ అబ్బాయి దగ్గరే ఉండిపోవచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఏ బాధరాబందీ ఉండదు. కాబట్టి ఎట్లా తిరిగి నేను జాబ్ చేసే పనుండదు. నాకేం పనుండదు. వాడు డబ్బు సంపాదిస్తాడు. నేను హ్యాపీగా కూర్చొని తినొచ్చు. అనే మెంటాలిటీతో చదువుకున్న అమ్మాయిలు కూడా ఈ రోజున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఓహ్! ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడా? ఎంత కట్నం ఉంది? ఎంత సంపాదిస్తున్నాడు? ఏం సంపాదిస్తన్నాడు? ఎన్ని లక్షలు సంపాదిస్తన్నాడు? మా అమ్మాయిని ఎలా చూసుకుంటారు? సో, మనం ఇంత కట్నం ఇచ్చైనా సరే, ఆ అమ్మాయిని తెచ్చుకొని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాల. అంటే ఇండైరెక్ట్‌గా వాళ్ళు అల్లుళ్ళని కొనుక్కుంటున్నారు. అమ్మాయిని సుఖపెట్టడం కోసం అల్లుళ్ళని కొనుక్కుంటున్నారు. వాళ్ళ అమ్మాయిని కూడా ఆ ఇంటికి పంపిస్తున్నారు. అలా అంత కోట్లు ఖర్చు పెట్టి, కోట్లు కట్నం ఇచ్చి, లక్షలు కాళ్ళు, వేలకు వేల ల లక్షలు కోట్లని కోట్లకు కేజీల బంగారాలు, వెండి పెట్టి అమ్మాయిల్ని వాళ్ళ మెట్టినింటికి పంపిస్తే, ఆ అబ్బాయికి ఏదన్నా ప్రాబ్లమ్ ఉండొచ్చు. వాడి మెంటాలిటీ సరిగ్గా ఉండకపోవచ్చు. వాళ్ళ పిల్లలతో, వాళ్ళ అత్తమామలతో సమస్యలుండొచ్చు. సమ్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల అడ్జస్ట్ కాలేక ఆ అమ్మాయి మళ్ళా పుట్టింటికొస్తే డౌరీ పరిస్థితి ఏమో అర్థం గాక, ఈ అమ్మాయి వాళ్ళ పరువేమవుతుందని ఆలోచించి, ఈ అమ్మాయి అడ్జస్ట్ కాలేదనేసి ఆలోచించి, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అని ఆలోచించి, ఫోర్స్ చేసి, ప్రెషర్ చేసి, అట్లాంటి వాళ్ళ దగ్గరికి మళ్ళీ పంపిస్తున్న ఆ కన్న తల్లిదండ్రులది తప్ప. సమాజం కన్యాశుల్కం నుంచి డౌరీ వరకొచ్చింది. కన్యాశుల్కాన్నయితే మనం అరకట్టగలిగాం కానీ, డౌరీ అనే ఒక పదాన్ని, ఒక పిశాచిని తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమస్యని అరికట్టడానికి మన చట్టాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. ఎన్నో యాక్ట్స్ పెట్టాయి. చాలా వరకు ఓహ్! సోషలైజేషన్ చేశారు వీటిపైన. చాలా వరకు లైక్ ఎంతోమంది ఈ
లాస్‌ని చాలా స్ట్రిక్ట్ చేశారు. గవర్నమెంట్స్ కూడా. కానీ దాన్ని మిస్‌యూజ్ చేసుకునే ఆడవాళ్ళున్నారు. నేను కాదని చెప్పట్లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ జెన్యూన్‌గా, జెన్యూన్‌గా ఇట్లాంటి కేసెస్‌ని కోర్ట్ వరకు పోతే తప్పించుకున్న మగవాళ్ళు కూడా చాలా మందున్నారు. పరువు కోసం ఆలోచించే కన్న తల్లిదండ్రులని ఏమీ మాట్లాడలేక, అటువంటి నరక కూపంలో ఆ అమ్మాయి బతకలేక, తను చదువుకున్నా తెగించి బయటకొస్తే వచ్చే శక్తి ఉన్నా, మన ఇండియన్ మెంటాలిటీస్‌లో ఉన్న పరిస్థితులు అమ్మాయిల పెంపకాల వల్ల వాళ్ళు తెగించి బయటకొచ్చి ఇండివిడ్యుయల్‌గా బతకలేక, సూసైడ్ చేసుకుంటున్న ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లాస్ ప్రకారం చూస్తే మన యాక్చువల్ స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఫ్రమ్ పాస్ట్ 1980స్ నుంచి ఈ రోజు వరకు ఈ డౌరీ సూసైడ్ కేసెస్ బయట చాలా పెరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు పబ్లిక్‌కొచ్చేవాళ్ళున్నారు. కొంతమంది పబ్లిక్‌కి రారు. హిడెన్ కేసెస్‌లోనే వెళ్ళిపోతా ఉంటాయి. చాలా వరకు సెన్సేషన్ అయ్యి న్యూసెస్ ఉన్నాయి. రీసెంట్‌గా చెన్నై కేసొకటి. కొన్ని సెన్సేషన్ కాకుండా హిడెన్‌గానే కోర్ట్‌లలో వెళ్ళిపోయేసి అక్కడ ఏమీ చేసుకోలేక, ఇంగ బిడ్డ పోతే పోయింది. వాడు డౌరీ బ్యాక్ ఇస్తామన్నాడు. పోనీలే నా కొడుకునో, ఇంకో కూతుర్నో సెటిల్ చేసుకుందాం అనుకున్న కన్న తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. ఆ సమాజంలో ఉన్న వాళ్ళని నా క్లోజ్‌గా నేను చూసాను. భార్యల్ని సాకడానికి లేకపోతే ఆ పిల్లోడు సెటిల్ అవ్వడానికి డౌరీ తీసుకునేవాడు ఒక మనిషి అనే పదానికి తప్ప, ఒక మగాడు అనే పదానికి ఎలా పనికొస్తాడు? కన్న బిడ్డల్ని సాకాలంటే కష్టం. కట్టుకున్న భార్యని సాకడానికి కష్టం. కనీసం తనను తాను సెటిల్ చేసుకోలేని వాడికి పెళ్ళెందుకు? అటువంటి వాళ్ళకి వాళ్ళ అమ్మా, నాన్న సంపాదించిన ఆస్తుల్ని చూసి, వాని వెనకాలున్న కోటానుకోట్ల ఆస్తుల్ని చూసి, అటువంటి వానికి అమ్మాయిలనిచ్చి పెళ్లి జేస్తున్నారు ఈ కాలం ఆడపిల్ల తల్లిదండ్రులు. వాడు అమెరికాకు పోయుంటాడు. అమెరికాలో ఒక 1 ఆర్ 2 ఇయర్స్ పని జేస్తుంటాడు. అక్కడ జాబ్ ఊడిందనుకో ఇండియాకొచ్చేస్తాడు బ్యాక్. ఇండియాకొచ్చిన తర్వాత వాడు జాబ్ సంపాదించుకుంటాడా? లేదా వాడికి జాబ్ చేసే మెంటాలిటీ ఉందా? లేదా తన భార్యని కష్టపడి సాక్కునే శక్తి ఉందా? లేదా? అని మాత్రం ఆలోచించట్లేదు. అబ్బాయి వెనకాల ఎన్ని కోట్లున్నాయి? ఒకవేళ అబ్బాయి వెనకాల వందల కోట్లు, వందల ఎకరాలే ఉన్నాయనుకో. వానికి సిస్టర్స్ ఉండరా? ఒక్కగానొక్క కొడుకుంటాడా? ఒకవేళ ఉన్నా, వాడు దాన్ని కాపాడుకోగలడని నమ్మకం ఏంటి? వాడు కాపాడుకోగలిగినోడు వెనకాలున్న తాత ముత్తాతల ఆస్తులు కాపాడుకోగలిగినోడు తన పాటికి తను కష్టపడి సంపాదించుకొని భార్యని సాక్కోలేడా? డౌరీ ఎక్స్‌పెక్ట్ చేస్తాడా? నా దృష్టిలో డౌరీ ఇచ్చే వాళ్ళది ఎంత తప్పుందో, డౌరీ తీసుకునే వాళ్ళది గూడా అంతే తప్పుంది. యాక్చువల్లీ మన చట్టమే ఉంది కదా! డౌరీ కేసు బయట పడితే ఇచ్చినోళ్ళకి, తీసుకున్న వాళ్ళకి ఇరువైపులకి ఖచ్చితంగా జైలుకి పోతారు. అందులో డౌట్ లేదు. మన బిడ్డ సంతోషం కోసం, మన ఆడబిడ్డల సంతోషం కోసం మనం చూడాల్సింది వాడు చేతకాని వాడా, చేతనైన వాడా, భార్యని సాక్కోగలడా, సాక్కోలేడా అనే కానీ, కనీసం బెగ్గింగ్ చేసైనా వాళ్ళ భార్యల్ని సాక్కోగలడా లేదా అని మాత్రమే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలి గాని వెనకాల కోట్లను పెట్టుకొని కోటానుకోట్ల డౌరీలు వాళ్ళ పేర్లతో ఇచ్చి, మన బిడ్డల పేర్లతో ఎఫ్‌డీ ఎయకండా, వాళ్ళ పేర్లతో ఇచ్చి, మన బిడ్డల పేర్లతో ఆస్తులు రాయకండా, ఆ అబ్బాయి వాళ్ళకి ఆస్తులు రాసిచ్చి, అంత కష్టపడి మన కష్టం 20, 30 ఏండ్లు పెంచుకున్న మన ఆడబిడ్డల్ని కష్టపడి మగ పిల్లలతో సమానంగా చదివించి, ఉద్యోగాలు చేయించి, సంపాదనకొచ్చిన ఆడబిడ్డల్ని సంపాదించే ఆడబిడ్డల్ని ఒక అబ్బాయికి డౌరీ ఇచ్చి మరీ పంపించాల్సిన అవసరం ఏముంది అని ఒక్కసారి ఆడపిల్లని కన్న ప్రతి తల్లి, తండ్రి ఆలోచిస్తే కనీసం ఈ డౌరీ అనే సమస్యల వల్ల వస్తున్న చావులన్నా తగ్గుతాయని అనుకుంటున్నాను. ఇట్స్ టైమ్ టు రీథింక్ అబౌట్ అవర్ సొసైటీ అండ్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ అబౌట్ అవర్ కల్చర్ హ్యాబిట్స్. డౌరీ తీసుకొని పెళ్ళాలను సాకేవాడు
ఆ డౌరీ అయిపోగొట్టడానికి ఎంత టైం పడుతుంది? తల్లిదండ్రుల ఆస్తుల్ని నాశనం చేయడానికి ఎంత టైం పడుతుందని ఒక్కసారి మన ఆడపిల్లల కన్నా ప్రతి తల్లి తండ్రిలోనూ ఆలోచన వస్తే, ఈ డౌరీ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇచ్చేవాడే లేకపోతే తీసుకునేవాడు ఎక్కడి నుంచొస్తాడు? ఇవ్వము అని చెప్తే అడిగేవాడికి అంత ధైర్యమొస్తుందా? ఒక పరాన్న జీవి ఇంకొక జీవి పైన ఆధారపడి బతుకుతుంది. ఆ జీవే సస్తే ఆ పరాన్న జీవికి జీవం ఉంటుందా? ప్రతి ఆడపిల్ల కన్న తల్లిదండ్రులు ఆలోచించండి. మీ బిడ్డల సుఖం మీరిచ్చే డౌరీలో ఉండదు. మీరిచ్చే హ్మ్, మీ బిడ్డల సుఖం మీకంటే బాగా చూసుకునే ఆ అబ్బాయిలో ఉంటుంది. అట్లాంటి అబ్బాయికిచ్చి పెళ్లి జేయండి. వాడు కష్టపడగలడా? లేదా? అది చూసి పెళ్లి జేయండి. ఇంత కట్నం ఇచ్చాం. వానికి వెనకాల వాళ్ళ అమ్మా, నాన్నకి ఇన్ని ఆస్తులున్నాయి. వాడికెంత ఆస్తి ఉంది? వాడేం సంపాదిచ్చాడు? వాడెంత కూడబెట్టాడు? వాడు జాబ్ చేసిన ఎంత వరకు నిలబెట్టుకున్నాడు? వాడు ఒకవేళ ఆ జాబ్ పోతే వాడి బిడ్డల్ని వాడి భార్యని వాడు సాక్కోగలడా? ఇవి ఆలోచించండి. ఇది ఇంపార్టెంట్. మీరిచ్చే డౌరీ ఇవ్వద్దని చెప్పట్లేదు. కానీ ఆ డౌరీని మీ బిడ్డ పేరుతో రాయండి. ఎఫ్‌డీస్ వేయండి. కోట్లిస్తారా? ఎఫ్‌డీకేయండి. నగలున్నాయా? మీ బిడ్డ పేరుతో ఎఫ్‌డీ‌గా మీ బిడ్డకిచ్చి పంపించండి. వానికి కారు ఇచ్చారా? అది మీ బిడ్డకు కూడా పడేటట్లుగా ఇవ్వండి. అంతే తప్ప ఇది కాదు. వాళ్ళ పేర్లతో ఆస్తులు, వాళ్ళ పేర్లతో సంపాదనలు, వాళ్ళకి కోట్లు, లక్షలు లా అన్నీ ఇచ్చేసి మన బిడ్డ సంతోషంగా ఉంటుందో లేదో అని తెలియక ఒకవేళ మన బిడ్డ ఏదైనా కంప్లెయింట్స్‌తో మన ఇంటికొస్తే, ఆ బిడ్డని మనం ప్రెజర్ చేసి పరువు కోసమో, ప్రతిష్ట కోసమో ఆ ఇంటికి మళ్ళా పంపించటం చాలా తప్పు. పరువు, ప్రతిష్ట బా ఇది చుట్టుపక్కలోళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తున్నామే. ఒకే ఒక క్వెషన్ అడుగుతాను. మన బిడ్డకేదన్నా కష్టమొచ్చి మన ఇంటికొచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల వాళ్ళేమన్నా వచ్చి మన బిడ్డ కన్నీళ్లు తుడిచారా? మన కన్నీళ్లు తుడుస్తారా? ఈరోజు మన బిడ్డలు మన నుంచి సూసైడ్ చేసుకొని మన కన్న తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆ బిడ్డ సూసైడ్ చేసుకునింది అంటే, ఆ తల్లిదండ్రులు బ్రతికుంటేనే ఈ లాభమేంటి? బ్రతికి సస్తే లాభమేంటి? ఆలోచించండి. నవమాసాలు మోసి కని, పెంచి, పెద్ద చేసి, చదివించి, ఉద్యోగస్తుల్ని మాత్రం చేసి, ఏదైనా వస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చి, బంగారు బొమ్మల్లాగా, గాజు బొమ్మల్లాగా చూసుకొని, ఒక ఇంటికి ఆడబిడ్డని పంపిస్తున్నామంటే, ఆ ఇల్లు మనకంటే బాగా చూసుకునేటట్లు ఉండగలగాలే తప్ప, మనల్ని మనతో పాటు మన బిడ్డల్ని గూడా మింగేసేటట్లు ఉండగూడదని ఆలోచించండి. అండ్ ఇది ముగించే ముందు నేనందరికీ ఒకే ఒక క్వెషన్ అడుగుతున్నాను. మళ్ళా మరొక గురుజాడ అప్పారావు గారు పుట్టాలా? ఈ కన్యాశుల్కం అనే వాళ్ళని మానిపించినట్టుగా డౌరీని మానిపించేంతగా లేదా ఈ ఏఐ జనరేషన్‌లో మనల్ని మనమే మార్చుకొని, ఒక మనుషుల్లాగా డబ్బు కోసం పీకులాడే ఒక పిశాచాల్లా కాకండా, మనుషుల్లాగా బతకతామా? కట్టుకున్న భార్యని సాక్కోలేని వాడు పెళ్లిళ్లు చేసుకోకూడదు. భర్తలతో సరిగ్గా సంసారం చేయలేనప్పుడు పెళ్లిళ్లు ఆడది చేసుకోకూడదు. కోట్ల కోసమో, యూఎస్ సంబంధాల కోసమో లక్షలు, కోట్లు డౌరీలిచ్చి ఆ బిడ్డ పెళ్లి చేసే ముందు ఒక్కసారి ఆడబిడ్డని కన్న ప్రతి తల్లి, తండ్రి ఆ ఆడబిడ్డని ఎలా సాకారు అని ఆలోచించాల. గుడ్ బై.